జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి మరోసారి ఆయనపైన సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా మంది అమ్మాయిలను కిరణ్ మోసం చేశారని ఆరోపించారు. ఎంతమంది అమ్మాయిలను మోసం చేసినా తనను ఎవరు ఏం చేయలేరనే ధీమాలో కిరణ్ రాయల్ ఉన్నారని లక్ష్మి ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజంగా కిరణ్ రాయల్ వెనుక ఉన్నారా లేదా అనేది తనకు తెలియదని అన్నారు. కానీ ఎవరి అండదండలు లేకుండా కిరణ్ ఇంత చేయలేరని లక్ష్మి చెప్పారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమతా మొత్తం మీద జైపూర్ పోలీసు అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి జనసేన నేత కిరణ్ రాయల్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి ఎట్టకేలకు బెయిల్ పైన విడుదల జరిగింది. అయితే ఇవాళ తిరుపతిలో మరోసారి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈసారి హైకోర్టు సీనియర్ లాయర్ తో బాలాతో నేరుగా వచ్చి కొన్ని కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. గతంలో కిరణ్ రాయల్ చేసినటువంటి అక్రమాలు అంటే దాదాపుగా 1,20,00,000 తనను మోసం చేయడమే కాకుండా ఇంకా ఎంతో మంది మహిళల జీవితాలతో అంటే వాళ్ళ దగ్గర కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి యామారించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, దాని తర్వాత డబ్బులన్నీ ఆ మహిళ దగ్గర అయిపోయిన తర్వాత వదిలిపెట్టేయడం, ఇట్లా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబ అంటే ఆ మహిళల పేర్లు కూడా నేను ఇంకా కూడా బయట పెట్టలేదు, ఇంకా కూడా వాళ్ళు కొన్ని వీడియోస్ పెట్టారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే కాకుండా తిరుమలకు సంబంధించి దర్శనాల్లో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ నిర్వహించాడు. రకరకాల సిఫారసు లేఖలతో తిరుమలకి వేయికల దర్శనాలని పంపించడం, దళారీ వ్యవస్థగా ఆయన వ్యవహరించాడు. స్వామివారికి సంబంధించిన వస్త్రం టికెట్లు కూడా ఆయన బ్లాక్ లో అమ్ముకుంటూ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఇట్లా రకరకాలుగా ఎన్నో హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. నన్ను అంటే ఈ రకంగా 1,20,00,000 కానీ ఇవ్వకుండా పోతే అంటే మొన్న అరెస్ట్ అయిన సందర్భంలో కూడా అక్కడ జైపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది అతనే. జైపూర్ పోలీసులకి ఫ్లైట్ టికెట్లు కావచ్చు, లేదంటే ఇక్కడ వాహనాలు కావచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా అంటే హోటల్లో ముందు రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఉండే రకంగా వాళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కిరణ్ రాయలే నిర్వహించారు. ఇట్లా ఈ రకంగా పెద్ద ఎత్తున తను ఇబ్బందులు పెడుతున్నాడు అంటూ కూడా ఆమె హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా కిరణ్ రాయలు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా తనకి న్యాయం చేయకుండా మరోసారి మీడియా సమావేశం నిర్వహించి రకరకాలుగా తనను ఇంకా కూడా అవాస్తవాలు చేసే విధంగా కూడా నిర్వహిస్తున్నాడు. తన ఇద్దరు బిడ్డలకి కూడా ప్రాణహాని ఉంది అతని దగ్గర నుంచి అంటూ కూడా అంటే కామెంట్స్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి భవిష్యత్తులో గాన అంటే పోలీసులు ఇప్పటికే కూడా కిరణ్ రాయల్ పైన కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా అరెస్ట్ చేయలేదు. ఖచ్చితంగా కిరణ్ రాయల్ అరెస్ట్ చేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఒక ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరుగుతుంటే అతనికి సంబంధించినటువంటి నాయకుడి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇప్పటికే కూడా పోలీసులు అయితే కిరణ్ రాయల్ విషయంలో కేసులు అయితే నమోదు చేశారు, కానీ ఎక్కడా కూడా అరెస్ట్ అనేది చేయలేదనేది ఆమె ఆగ్రహం. మరోవైపు అంటే తన బాధితురాలుగా ఉన్నప్పటికీ కూడా తనను మోసం చేయడమే కాకుండా ఇంకా కూడా రకరకాల ఇబ్బందులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తనకు ఇచ్చినటువంటి తన దగ్గర నుంచి తీసుకున్నటువంటి 1,20,00,000 అమౌంట్ కానీ ఇవ్వకపోతే భవిష్యత్తులో మరింత పోరాటం ఉధృతం చేస్తానంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మొత్తం మీద కిరణ్ రాయల్ ఎపిసోడ్ లో మొన్న రకరకాలుగా కిరణ్ రాయల్ కూడా ఆమె పైన కామెంట్స్ చేయడం జరిగింది. ఆమె ఒక పెద్ద తిరుగుబోతు, ఇట్లా రకరకాలుగా ఒక మహిళను కూడా చూడకుండా కామెంట్ చేసిన నేపథ్యంలో చాలా బాధపడుతూ కూడా ఆమె ఈ రకంగా తను మోసపోయిన తర్వాత కూడా జైపూర్ పోలీసులకు పంపించి ఇక్కడ నేరుగా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి తీవ్రంగా అరెస్ట్ చేయించిన దాంట్లో కూడా కిరణ్ రాయల్ హస్తం ఉందంటూ కూడా ఆమె హాట్ కామెంట్ చేయడం జరిగింది. చూడాలి మరి మొత్తం మీద మరోసారి ఆమె రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తానంటే కూడా చెప్పిన నేపథ్యంలో ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.